బాస్ సీజన్ 9 వీకెండ్ ఎపిసోడ్ రోజు కింగ్ నాగార్జున గారు నిన్న హౌస్లో ఏదైతే ఫుడ్ కోసం జరిగిన రచ్చ ఉందో ఈ రచ్చని వీడియోగా ప్లే చేసి తనుజ మరియు కళ్యాణ్ ఇద్దరికి చూపించడం జరిగిందట. ఇక ఇద్దరిలో తప్పెవరిది అంటూ మాట్లాడేసరికి ఇద్దరిది తప్పు ఉంది అంటూ కింగ్ నాగార్జున గారు చెప్పడం జరిగింది. అయితే ఇక కింగ్ నాగార్జున గారు తనుజ నువ్వు చాలా హైప్కి వెళ్ళి అరిచావని నీకు అనిపిస్తుందా లేదా, ఒకసారి వీడియోలో చూడు అంటూ వీడియోని ప్లే చేశారట. అయితే తనుజ ఆ వీడియోని చూస్తూ చాలా మౌనంగా ఉండిపోయింది. అయితే ఇక కళ్యాణ్ నీది తప్పుందా లేదా అని అడిగేసరికి నాది కూడా తప్పుంది సార్ అంటూ కళ్యాణ్ ఒప్పుకోవడం జరిగిందట. అయితే కింగ్ నాగార్జున గారు ఇద్దరి తప్పుల్ని కూడా వివరించడం జరిగింది. ఇక ఒక రేషన్ మేనేజర్గా వచ్చి కెప్టెన్ని అడుగుతున్నప్పుడు కెప్టెన్ ఇమ్మాన్యుయల్ అక్కడే ఉన్నప్పుడు ఇమ్మాన్యుయల్ సమాధానం చెప్తాడు. కెప్టెన్ ఏది వండమంటే రేషన్ మేనేజర్ అది వండుతుంది. వండిన తర్వాత ఏం వండారు అని అడగడం వరకే నీ డ్యూటీ కళ్యాణ్. అంతేకాని ఇది వండు అది వండు అని చెప్పడానికి మాత్రం ఒక కంటెస్టెంట్గా నీకు ఆ అర్హత లేదు అని గుర్తుందా లేదా అని ప్రశ్నించి కళ్యాణ్కి గట్టి క్లాసే ఇచ్చారట. ఆ తరువాత తనూజతో ఇలా చెప్పారు, ఎవరైనా ఏదైనా మాట్లాడారంటే అది ఓపిక్గా వినాలి, అంతేకాని నువ్వెవడివిరా అని ఒక కంటెస్టెంట్ నీతో తోటి కంటెస్టెంట్ని నువ్వు అడగడం సరైన పదమా కాదా? అసలు ఇందులో ఎంత తప్పు ఉందంటే నువ్వు ఎవరు అని అడగడం, నువ్వెవడివిరా అని అడగడం ఇదంతా చాలా తప్పు. నీకు గతంలో కూడా చెప్పాను. ఇంతకుముందు నువ్వు రాము రాథోడ్ దగ్గర కూడా ఇదే పదం వాడావు. నువ్వెవరు, నువ్వు ఎవరువిరా అనే పదాలు చాలా రాంగ్‌గా పోర్ట్రే అవుతాయి. బయటికి చూసే ఆడియన్స్‌కి ఈమె మాట తీరు ఏంటి ఇంత చండాలంగా ఉంది అని అనుకుంటారు. అందుకని తప్పు చేసేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ చాలా ఆలోచించాలి. ఇక ఫుడ్ విషయంలో సరిపోదని నువ్వు వేరే కంటెస్టెంట్స్ కోసం ఆలోచిస్తున్న విధానంకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. నీ రోటి వేరే వాళ్ళకి ఇస్తానంటున్నావు. ఆ విషయంలో కూడా నువ్వు చాలా గ్రేట్ తనుజ. కానీ నువ్వు ఆలోచిస్తూ మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక మాట చాలా స్పీడ్‌గా వదిలేస్తున్నావు. చాలా కోపంగా మాట్లాడుతూ అరుస్తున్నావు. అది తగ్గించుకుంటేనే నువ్వు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తావంటూ తనుజకి కూడా గట్టి వార్నింగ్ ఇస్తూ, కళ్యాణ్ కూడా నువ్వు కెప్టెన్‌గా రేషన్ మేనేజర్ బాధ్యతల్లో మధ్యన దూరొద్దు అంటూ గట్టి వార్నింగ్ పడిందట. మరి వీళ్ళలో ఎవరు తప్పనుకుంటున్నారో కామెంట్ చేయండి.